వాసులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని చాలా పండుగ వాతావరణం ఉంది. ఈ నా జన్మదిన సందర్భంగా మరి గ్రామ పెద్దలు, టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా నన్ను ఆహ్వానించి మరి దైవ దర్శనం చేయించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ దేవుని యొక్క దీవెనలు కొలిపాక గ్రామమే కాదు మరి మొత్తం యావత్తు తెలంగాణ మరి నిజామాబాద్ రూరల్ పట్ల కూడా ఉండాలి. మనము మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు మన తెలంగాణ మొత్తం కూడా నంబర్ 1 తెలంగాణ, రైజింగ్ తెలంగాణ కింద మన ఒక్కొక్కటి అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ అమలుపరుస్తూ మరి తెలంగాణ యావత్తు వ్యవసాయంలో కానీ మరి అన్ని రంగాలలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ దేవుడు వీళ్ళందరూ కూడా చల్లగా చూడాలి, ఆయుష్ ఆరోగ్యంతో పాడి పంటలతో అందరూ చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఆశీర్వదించినటువంటి గ్రామ పెద్దల్ని తర్వాత పూజారులందరూ కూడా అభినందిస్తాను. స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని ఆ రథ భ్రమణానికి పల్లకీ సేవలో పాల్గొని విశేషంగా ఆ స్వామివారి కృపకు పాత్రులై అంతేకాకుండా దినదినము ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అంటే గతములో మన స్వామివారి దగ్గరకు వచ్చి విశేషంగా ఆ దంపతి సమేతంగా సుదర్శన యాగం సుదర్శన హోమం చేసుకున్నారు మన దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే కాగానే ముందుగా మన నరసింహస్వామి దర్శనానికి వచ్చారు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి వారికి ఈ రోజు విశేషంగా మాకు తెలిసే విషయం అంటే వారి యొక్క జన్మదినం అనే విషయము. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఇదే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క సేవ భాగ్యాన్ని కలిగించమని అర్చకులుగా ఆ యొక్క నరసింహస్వామిని ప్రార్థన చేస్తున్నాము. శతమానం భవతి హృదయ जन्नादो भवने
भगवान् भवति प्रजया पशुभिर्ब्रह्मवरजमन्दगिरिवासिने रमानाथाय नाथाय श्री आनन्दगिरि लक्ष्मी नृसिंहाय ते नमः। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। स्वस्ति मंत्रार्थाः सत्याः सबलाः सन्तु वेदोक्तं परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु तथा मनोवाञ्छाफलसिद्धिरस्तु सर्वत्र विजयप्राप्तिरस्तु तथास्तु। शतायुः पुरुषः शतेन्द्रिय प्रतिष्ठति। शान्ति पुष्टिस्तुष्टिश्चास्तु शुभं शुभमस्तु सर्वत्र विजयप्राप्तिरस्तु तथास्तु। ఈరోజు మన జగన్పల్లి మండలం గురిపాక గ్రామంలో మన ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నాకు పాల్గొనే భాగ్యం కలిగించినటువంటి మరి ఆలయ కమిటీ సభ్యులకు మరి బీడీసీ సభ్యులకు మరి నాతో పాటు వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మరి ముఖ్యంగా ఆ భగవంతుని దర్శనం చేసుకుని రథోత్సవంలో పాల్గొని మరి నాకు ఆ భగవంతుని దర్శనం ఒక భాగ్యం కలిగించినటువంటి పెద్ద అర్చకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నేను ఎన్నిక కంటే ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దేవుని మొక్కుకున్న తర్వాత అది గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక యజ్ఞం చేయడం జరిగింది. మరి మన నా పుట్టినరోజు మరి ఈ సందర్భంగా ఇంకా మరి ఆనందగిరి లక్ష్మీనరసింహ స్వామి ఒక ఉత్సవాలలో నన్ను పాల్గొన్న అవకాశాన్ని కలిగించిన భగవంతుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మరి కొలిపాక గ్రామాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఈ గ్రామం యొక్క అభిమానము నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నన్ను మరి ఆ రోజు నేను చెప్పిన మాట మీదకెళ్ళి మనం ఈ రోడ్డు గురించి మాట్లాడుకున్నాం. ఈ రోడ్డు కూడా ఇప్పుడు టెండర్ అయిపోయింది. ఖచ్చితంగా రోడ్డు అయిపోతుంది. తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర మరి మనకు భక్తులకు ఒక కళ్యాణ మండపం కావాలన్నారు. దానికి కూడా మరి ఒక 20 లక్షల రూపాయలు అప్పుడు చెప్పాము. ఇప్పుడు కూడా మరి త్వరలోనే రాబోయే కాలంలో మీకు ఒక 20 లక్షల రూపాయలు ఈ దేవుని దగ్గర మరి నా సిడిపి ఫండ్ నుండి పెట్టి తప్పకుండా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏ సమస్య ఉన్నా కానీ కొలిపాక గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి తప్పకుండా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉంటాను. ఆ దేవుడి ఇంకా నాకు శక్తిని ప్రసాదించి దాని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. స్వాగతం. మరి ఈ శుభదినాన స్వామి గారి పుట్టినరోజు కూడా రావడం మాకు ఎంతో గర్వకారణం. వారికి మన నరసింహస్వామి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా అనేక పదవులు చేపట్టి మా గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ఆ నరసింహస్వామిని కోరుకుంటున్నాం. గోపాలరెడ్డి సార్ గారికి మా గోపికల జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు మన స్వామి గారి సన్నిధిలో ఉండడం మనకి ఎంతో గొప్ప విశేషం. మన స్వామి గారి సన్నిధిలో ఉండడం ఎంతో గొప్ప విశేషం. మా గురువు అయినటువంటి గోపాలరెడ్డి సార్ ఫస్ట్ చెప్పిన మనం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా రోడ్డు ఇస్తాను, పనిచేస్తాను. అది నెరవేరింది. దీనందరికీ మనం అందరూ ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన గోపాలరెడ్డి సార్ ఇంకా నాయకత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ ఆశీస్సులు మన నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోస్ తరఫున మన గవర్నమెంట్ సభ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ నేను చేస్తాను సార్, కొంచెం సార్తో ఉన్నాను. బర్త్డే ఉంది సార్, నేను చేస్తాను. నేను కాల్ చేస్తాను, మీకు కాల్ చేస్తాను.